పరీక్షలు ఇందుకు ఉదాహరణ. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను నెహ్రూ వ్యతిరేకించారు. పటేల్ కృషి వల్లే పునర్నిర్మాణం సాధ్యమైంది. సోమనాథ్ అమృత మహోత్సవంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన. భారత్ను లొంగదీసుకోవడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో అంతర్జాతీయంగా మన దేశంపై ఎంతో ఒత్తిడి వచ్చిందని, అయినా అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని ఆయన గుర్తు చేశారు. గుజరాత్లోని పవిత్ర పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తి అయినట్టు సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారన్నట్లది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీలు అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలి. సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం. న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం దేశంలోని అన్ని హైకోర్టులు తమ పరిధిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆదేశించారు. అందులో హైకోర్టు బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్దేశించారు. ఇదే తరహాలో జిల్లా తాలూకా స్థాయిలోని ఫిర్యాదుల పరిష్కార కమిటీలు ఏర్పాటు చేసి స్థానిక న్యాయవాద సంఘాల ప్రతినిధులు సభ్యులుగా నియమించాలని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సింగపూర్ ఏపీ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించండి. మిర్చి ఎగుమతులకు సహకరించండి. సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి లోకేష్ సింగపూర్ ఏపీ విశాఖపట్నం కృష్ణపట్నం పోర్టు మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ కోరారు. ఆదేశ పర్యటనలో భాగంగా సోమవారం సింగపూర్ కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సీఈఓ గ్లోరియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్ర వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ఎగుమతుల గురించి మాట్లాడారు అన్నటువంటిది హైలైట్ చేశారు.